ఓ రివ్యూ నిజంగా సినిమాను చంపేస్తుందా? అంత పవర్ ఉంటుందా? కే ర్యాంప్ విషయంలో ఏం జరుగుతుంది? రాజేష్ దండా బాధేంటి? ఒకవేళ ఉంటే కొన్నేళ్లలో ధమాకా, వాల్తేరు వీరయ్య, అఖండ సహా ఇంకా ఎన్నో సినిమాలకు చాలా తక్కువ రేటింగ్ ఇస్తుంటారు. మరి అవేలా బ్లాక్ బస్టర్ అయ్యాయి? మొన్న ఓజీ కూడా బాలేదన్నారుగా. 300 కోట్లు వచ్చాయి. కింగ్డమ్ సహా చాలా సినిమాలకు రివ్యూర్లు బాగుందని చెప్పారు. మరి అవెందుకు డిజాస్టర్ అయ్యాయి? చూసి ఆడియన్స్ కు కనెక్ట్ అయితే బొమ్మ బ్లాక్ బస్టర్, లేదంటే డిసాస్టర్. అంతేగాని రివ్యూలు డిసైడ్ చేస్తాయా? ఎంతో కొంత ప్రభావం ఉన్నా పూర్తిగా అయితే లేదు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇవన్నీ కవర్ చేస్తూ ఓ మంచి ఆర్టికల్ చూద్దామా? ఒక సినిమా విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, వెబ్సైట్లలో రివ్యూల వర్షం కురుస్తుంది. కొన్ని రివ్యూలు సినిమా బాగుందని చెబుతాయి, మరికొన్ని పూర్తిగా తిప్పికొడతాయి. కానీ ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఒక రివ్యూ సినిమాను చంపేస్తుందా? నిజానికి ఒక రివ్యూ పబ్లిక్ సెంటిమెంట్ ను మార్చగలిగిన, సినిమా ఫేట్ ను పూర్తిగా నిర్ణయించే శక్తి మాత్రం దానికి ఉండదు. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎమోషనల్ మీడియం. అది థియేటర్లో చూసే ఆడియన్స్ కు కనెక్ట్ అయితే చాలు. ఎవరంత చెడ్డ రివ్యూ ఇచ్చినా అది ఆగదు. ఈ మధ్య కాలంలో కే ర్యాంప్ లాంటి కొన్ని సినిమాల చుట్టూ ఈ రివ్యూలు చంపేశాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై నిర్మాత రాజేష్ దండా కూడా బాధతో మాట్లాడుతూ నెగిటివ్ రివ్యూల వల్ల సినిమా కలెక్షన్లు పడిపోయాయని తెలిపాడు. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కేవలం రివ్యూలే సినిమాను చంపలేవు. ఆడియన్స్ తో కనెక్ట్ కావడానికి రివ్యూ అనేది కేవలం ఒక వారధి మాత్రమే. ఆడియన్స్ ఫస్ట్ షో, సెకండ్ షోలో చూసిన తర్వాత బాగుంది లేదా బోరింగ్ అని చెప్పడం మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన వర్డ్ ఆఫ్ మౌత్. గతంలో ధమాకా, వాల్తేరు వీరయ్య, అఖండ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు రివ్యూర్లు తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ప్రజలు థియేటర్ లో ఎంజాయ్ చేస్తే రివ్యూలో ఎన్ని తక్కువ రేటింగ్స్ ఇచ్చినా కలెక్షన్లు దూసుకుపోతాయి. అంటే ఆడియన్స్ ఫీలింగ్ కి రివ్యూలు సరిపోకపోవచ్చు, సోషల్ మీడియాలో రివ్యూల బస్ క్రియేట్ చేయవచ్చు, కానీ చివరికి డెసిషన్ తీసుకునేది మాత్రం ఆడియన్సే. అంతెందుకు, మన ఓజీ సినిమా విడుదలైనప్పుడు చాలా రివ్యూలు బాగోలేదు అనే ఇచ్చారు. అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 300 కోట్లు దాటింది. అంటే పబ్లిక్ కి కనెక్ట్ అయింది. మరోవైపు విజయ్ దేవరకొండ, కింగ్డమ్ లాంటి సినిమాలను రివ్యూర్లు నెత్తిన పెట్టుకుని మోసారు. డిఫరెంట్ గా ట్రై చేశారు, బాగుంది అన్నారు. కానీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళలేదు. అంటే రివ్యూకి పాజిటివ్ రేటింగ్ ఉన్నా సినిమా హిట్ అవ్వకపోవచ్చు, నెగిటివ్ రివ్యూలు ఉన్నా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. ఇది ప్యూర్ ఆడియన్స్ కనెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే రివ్యూలకు కొంత ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ డే, ఫస్ట్ షో తర్వాత వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ నిర్ణయం తీసుకునే సమయంలో రివ్యూలు ఒక రెఫరెన్స్ పాయింట్ అవుతాయి. కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. పాజిటివ్ టాక్ లేకపోతే ఎన్ని హై రేటింగ్స్ ఇచ్చినా సినిమా నిలబడదు. అదేవిధంగా పబ్లిక్ ఎంజాయ్ చేస్తే రివ్యూ ప్రభావం 2 రోజులు మాత్రమే ఉంటుంది. సినిమా ఫస్ట్ డే రన్ను రివ్యూలు ప్రభావితం చేయగలవు, కానీ మొత్తం రన్ను మాత్రం కాదు. మొత్తం మీద చూసుకుంటే సినిమా హిట్ అవ్వాలంటే ఒకే సూత్రం ఉంది, అది ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం. రివ్యూలు ఒక సూచన మాత్రమే, అదే తుది తీర్పు కాదు. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ రివ్యూర్లే అయినా థియేటర్లో లైట్స్ ఆఫ్ అయిన తర్వాత మాట్లాడేది కథ, ఎమోషన్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్. ఇవన్నీ కలిసి ప్రేక్షకుడి మనసులో స్పార్క్ క్రియేట్ చేస్తే సినిమాను ఎవ్వరూ ఆపలేరు. రివ్యూలు సినిమాను చంపవు, కనెక్ట్ లేని కథే చంపుతుంది.